నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు రెసిపీస్ 365 డేస్. ఈరోజు చాలా స్పెషల్ కీమా పరాటాస్ ఎలా తయారు చేయాలో చూద్దాము. ఒకసారి కనుక ఇలా తయారు చేశారంటే మళ్ళీ మళ్ళీ తినాలి అనిపించే విధంగా ఉంటాయి. మీ పిల్లలు కూడా చాలా బాగా లైక్ చేస్తారు ఇలా చేసి పెడితే. సో మనం మటన్ కీమా కర్రీ వండుకున్నప్పుడు ఇలా కీమా కర్రీని కొంచెం తీసుకొని ఇలా పరోటాస్ చేసుకోవచ్చు. అయితే అది ఫ్రై చేసేసుకోవాలి, వాటర్ అనేది ఉండకూడదు పరోటాస్కి. సో వాటర్ అంతా తీసేసి జస్ట్ ఫ్రై లాగా చేసుకొని మాత్రమే పరోటాస్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని 2 కప్పుల గోధుమ పిండిని తీసుకోండి. ఈ గోధుమ పిండిలో తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి, ఉప్పు యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఇప్పుడు ఈ పిండి మొత్తం ముద్దలాగా కలుపుకోవాలి. కొంచెం కొంచెంగా మాత్రమే యాడ్ చేసుకోండి, ఒకేసారి వాటర్ పోసేసేయొద్దు. ఇప్పుడు దీంట్లో ఒక 1/2 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని మొత్తం అంతా సాఫ్ట్ ముద్దలాగా ఇలా మనం ప్రెస్ చేస్తామనుకోండి, చూడండి చాలా సాఫ్ట్గా ఉంటుంది. అలా అయ్యే వరకు మనం కలుపుకొని ఇప్పుడు దీనిపైన ఒక మూత క్లోజ్ చేసేసుకొని ఒక 1/2 అవర్ పాటు కదిలించకుండా అలా పెట్టేసేసి ఉంచుకోండి. ఇప్పుడు ఆ 1/2 అవర్ తర్వాత ఈ పిండిని చిన్న చిన్న ముద్దలుగా బాల్స్ లాగా చేసేసుకొని వీటిని మనం ఒక్కొక్కటి పరోటాస్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఇలా రౌండ్గా బాల్ లాగా చేసుకొని దాన్ని ఇలా చేత్తోనే స్ప్రెడ్ చేసుకోండి. చేత్తో స్ప్రెడ్ చేసుకుని మిడిల్లో మనం కీమా కర్రీ అనేది స్టఫింగ్ పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా స్టఫింగ్ పెట్టుకొని మొత్తం అంతా చుట్టూ రౌండ్ బాల్ లాగా క్లోజ్ చేసేసుకోవాలి. క్లోజ్ చేసుకుని ఈ గోధుమ పిండిని యాడ్ చేసుకుని ఎక్కువ పిండిని మనం ఇలా చపాతీ లాగా ఒత్తుకోవాలి. ఆ కర్రతో, చపాతీ కర్రతో మొత్తం అన్ని వైపులా స్లోగా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకుని ప్యాన్ వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఈ పరాటాస్ని యాడ్ చేసి 2 వైపులా కూడా ముందు ఫ్రై చేసుకోవాలి, ఆయిల్ లేకుండా. చక్కగా ఇలా బబుల్స్ లాగా వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోండి. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు దీనిపైన బటర్ యాడ్ చేసుకొని మొత్తం అంతా కాల్చుకోవాలన్నమాట, ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా బటర్తో అప్లై చేయండి మొత్తం. సో కీమా అనేది జనరల్గా పిల్లలు కూడా ఇష్టపడుతూ ఉంటారు. మటన్ తినాలంటే ఎక్కువగా తినరు, కానీ కీమా అయితే చక్కగా బాగానే లైక్ చేస్తారు. ఇలా తెచ్చినప్పుడు ఇలా పరాటాస్ చేసి పెట్టామనుకోండి, హ్యాపీగా తినేస్తారు. ఇప్పుడు ఈ విధంగా చేసేసుకున్నాక వీటిని మనం సపరేట్గా ఒక ప్లేట్లో తీసేసుకోవాలి. సో మీరు కూడా ఇవి ఎలా వచ్చినాయి అనేది నాకు కామెంట్ చేయండి. కీప్ వాచింగ్. బాయ్ బాయ్.